షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. 1 John 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ and will forgive us our sins and purify us from all unrighteousness. ఒక వ్యక్తి సంవత్సర కాలంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే ఒకానొక దినాన తన ఫ్రెండ్ చూసేసరికి ముఖమంతా కూడా చిరునవ్వుతో ఒక శుభవార్తతో ఉన్నాడు. అతనిని చూసి ఫ్రెండ్ ఏమిటి అని ప్రశ్నిస్తే ఇలా అంటాడు, డాక్టర్ నాతో ఇలా చెప్పారు, యు ఆర్ టోటల్లీ క్లీన్ అని. ఇంతకాలం తన బాడీని తన జీవితాన్ని సవాల్ చేసినటువంటి డిసీజ్ ట్రీట్మెంట్ తర్వాత ట్రేసెస్ కూడా లేకుండా సంపూర్ణంగా క్లీన్ అయిపోయింది. ఇలానే మన పాపపు బ్రతుకులను మనమే క్లీన్ చేసుకోలేము. ఓన్లీ గాడ్ కెన్ డూ దట్. అదే విషయాన్ని యోహాను గారు చెప్తున్నారు. దాపరికం లేకుండా మన అతిక్రమములను పాపములను మన నోటితో ఒప్పుకుంటే దేవుడు కృపాసత్యములను మన పట్ల వెల్లడిపరిచి సంపూర్ణంగాను పరిశుద్ధంగాను చేస్తారు. దావీదు మహారాజు బత్షెబతో పాపం చేసిన తరువాత నైతిక విలువలు దిగజారిపోయిన స్థితిలో ఇలాంటి క్లెన్సింగ్ కొరకు ఆశపడినట్లు చూస్తాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము అని తన హృదయాన్ని దేవుని వద్ద కృమ్మరించారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు ఆయాసకరముగా మాలో ఉన్న సమస్త చెడుతనమును తొలగించి నూతన స్వభావం అనుగ్రహించమని యేసు నామంలో వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.